ఇనరా వినరా ఓ నరుడా, ఇనరా ఇనరా ఓ నరుడా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు, అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఉన్నప్పుడు చూసుకుంటారని అనుకోకే చెల్లమ్మ. వాళ్ళు నీకు సాయం చేస్తారని అనుకోకే ఓ చెల్లమ్మ. ఎంతమంది ఉన్నా గానీ నీ కష్టమే నీదేయమ్మా. అమ్మ నాన్న ఉన్నప్పుడు నీ పరిస్థితి ఇలా రాదేయమ్మా. అమ్మగారింటికి పోకున్నానే బతకాలమ్మా, అది మాత్రము తెలుసుకోండి. పోయినప్పుడు మనకే ఇలువ ఉండదు, ఉన్నప్పుడు తినేదేమో తినాలమ్మా, లేనప్పుడు కష్టపడి సంపాదియాలే. ఉన్నప్పుడు తినాలమ్మా, లేనప్పుడు కష్టపడాలమ్మా. కష్టంలోనూ దేవుడు ఉంటాడు, కష్టంలోనూ దేవుడు చూస్తాడు. అన్నిటికీ దేవుడే సమాధానం చెప్తాడు. అక్క పెడతాది, అన్న పెడతాడు, తమ్ముడు పెడతాడు. ఆశపడకే నీ చెల్లమ్మ, నువ్వు ఆశపడకే నువ్వు చెల్లమ్మ. ఎవరు బతుకులు వాళ్ళే అవుతాయి, నీ బతుకేమో నువ్వే చూసుకోవాలా. భర్త అన్నాడు చూసుకుంటాడు, బిడ్డలన్నారు చూసుకుంటారు. అన్నదమ్ముళ్ళు చూసేవాళ్ళే గాని సాయం చేసే చేతులు రావే. తల్లి ఉంటేనే చూసుకుంటాది, అడక్కొచ్చైనా పెడతాదమ్మా. నువ్వు ఆశపడకే చెల్లమ్మ, నువ్వు జీవితం అంతా కష్టపడే. నీ కష్టములను దేవుడు ఉంటాడు, నీ కష్టములను దేవుడు ఉంటాడు. ఒళ్ళు పెడతారు, ఇల్లు పెడతారు అనుకోకే నా చెల్లమ్మ. ఎంతవరకైనా కష్టపడే నా చెల్లమ్మ. అంటేనే అమ్మ ఉంటేనే ఇలువ ఉంటుంది, అమ్మగారింట్లో ఇలువ ఉంటుంది. నాన్నగా ఉంటే నాన్న ఆదరిస్తాడే, ఒళ్ళు లేకపోతే మనం పోకుద్దే. ఇది మాత్రము కరెక్టే, ఎప్పటికైనా పోనే వద్దు. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, నీ మనసులో అదే ఉంచుకోకే. బాధపడకే చెల్లమ్మ, నీ కష్టాల్లోనూ నీ బిడ్డలే ఉంటారు చెల్లమ్మ. నీ నీడగా తోడుగా భర్తే ఉంటాడు చెల్లమ్మ. ఒళ్ళు పెడతారు, ఇల్లు పెడతారు, అందరూ పెడతారు అనుకోకే చెల్లమ్మ. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తెలియదు కాదే చెల్లమ్మ. నీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు శత్రువులు అవుతారని తెలియదే కాదు చెల్లమ్మ. వాళ్ళని అయిన వాళ్ళంటాము, అయిన వాళ్ళేమో శత్రువులు అవుతారు చెల్లమ్మ. బతుకుతా ఉంటే చూడలేరే చెల్లమ్మ. ఎప్పటికైనా నీ బిడ్డలేను నీకు తోడు, అవసరమైతే ఆదురుకోయే ఎవరికైనా. నువ్వు మాత్రము చెయ్యి సాపకే చెల్లమ్మ. ఇనరా ఇనరా ఓ నరుడా.